హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క తెలుగు ఆస్పిరెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్స్కి ఒక సడన్ షాకింగ్ అప్డేట్ అయితే ఎన్టీఏ నుంచి రావడం జరిగింది. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెక్షన్ బికి సంబంధించి కంప్లీట్గా తీసేస్తూ అఫీషియల్ నోటీస్ అనేది ఇచ్చారు. ఈ పర్టికులర్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఛానల్ని ఫాలో చేయండి. ప్రతి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఎగ్జామినేషన్ రాసి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కట్ ఆఫ్స్, కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు బ్యాక్ ఎండ్లో విజన్ అప్డేట్ అనేది సపోర్టివ్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ విజన్ అప్డేట్ నుంచి విజన్ అప్డేట్ అప్లికేషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు కంపల్సరీ టెస్ట్ సిరీస్ అనేది చేయాల్సిందే. సో మీకు అవైలబుల్గా ఉండే విధంగా కేవలం 499కి ఈ 499 కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజు లాగా తీసుకొని మీకు 9 పార్ట్ టెస్ట్లు, 9 మేజర్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి. ఓకేనా? మీకు ఎవరైనా టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు visionupdate.classics.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి కూడా మీరు కోర్స్ పర్చేజ్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో వీటిని మీరు సిబిటీ మెథడ్లో ప్రిపేర్ అవుతూ మీరు పెన్ పేపర్ మెథడ్లో కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. మొబైల్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో. సో అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేమైతే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఉన్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా సడన్ షాకింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఎక్స్పెక్టెడ్ అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు కూడా సో జేఈ మెయిన్స్లో కూడా ఎన్టీఏ నుంచి చాయిస్ అనేది తీసేయడం జరిగింది. సో మనకు జనరల్గా అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు కోవిడ్ తర్వాత, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే ప్రతి సబ్జెక్ట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ అండ్ సెక్షన్ బిలో వచ్చేసరికి మీకు 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ బిలో మీరు ఏదైనా 10 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇవి చాయిస్ బేస్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు అవకాశం ఇస్తారు. ఈ 15లో మీరు ఏవైనా 10 మాత్రమే అటెంప్ట్ చేయవచ్చు. సో అలాంటి సిస్టమ్ అయితే మనకు కోవిడ్ తర్వాత తీసుకురావడం జరిగింది. కానీ కోవిడ్కి ముందు ఎలా ఉండేదంటే సెక్షన్ బి అనేది లేదు. డైరెక్ట్ ఫిజిక్స్ అంటే 45 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్, బయాలజీ టోటల్గా కలిపి, బాటనీ, జువాలజీ కలిపి 90 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఉండేవి. నో చాయిస్ ఉండేది అనమాట. ఎలాంటి చాయిస్ అనేది కోవిడ్కు ముందు లేకుండా ఉండేది. కానీ కోవిడ్ తర్వాత ప్రతి సెక్షన్కి అంటే ప్రతి సబ్జెక్ట్కి మనకు ఒక 5 క్వశ్చన్స్ అనేది చాయిస్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ చాయిస్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తూ ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చారు, నీట్ యూజీ 2025 aspirants are hereby informed that the question paper pattern and the examination duration will revert to the pre-COVID format. ఓకేనా? సో కంప్లీట్గా మనకు 3 hours 20 minutes ఉన్నదాన్ని 3 hours ఓకేనా 3 గంటలకే మార్చడం అయితే జరిగింది. కోవిడ్ ఫార్మాట్ వేర్ there will not be any section B anymore. Hence there will be a total of 180 compulsory questions. ఓకేనా? ప్రతి క్వశ్చన్ అంటే ప్రతి సెక్షన్కి, ప్రతి సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఏమి ఉండదు. ఎలాంటిది కూడా మీకు ఓకేనా ఎలాంటిది కూడా చాయిస్ ఉండదు. అండ్ 3 hours 20 minutes ఏదైతే ఉందో అది 3 hours లాగానే ఉంటుంది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసే 2023లోనే మీకు సిబిటీ మెథడ్లో డిజైన్ చేసిన ప్రతి క్వశ్చన్ పేపర్ని కూడా మన అప్లికేషన్లో 3 hours సెట్ చేసి పెట్టాము. ఓకేనా? 3 hours సెట్ చేసి పెట్టడం జరిగింది. సో మీరు ఆ కోర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పటి నుంచి అయినా ప్రాక్టీస్ మీద అంటే ఇప్పటివరకు మీరు చాయిస్లో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు టెస్ట్ సిరీస్ అన్నింటిని కూడా. కానీ ఇప్పుడు 180 క్వశ్చన్స్ బేస్లోనే 3 hours ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీకు అక్యురసీ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మీకు మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఇది మనకు సడన్ షాకింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఎక్స్పెక్టెడ్, కానీ అవుతుందా లేదా అని డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు క్లారిటీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.